మీనాక్షికి అబార్షన్ చేయించి విడాకులిప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. కానీ ఇంత దారుణంగా మిమ్మల్ని ముద్దాయిని చేసి చేతులు దులుపుకుంటుంటే ఏమీ ఎరిగినట్టు పడుండడం నా వల్ల కాదు. ఈ మధ్యకాలంలో ఆయనకు వీళ్ల గురించి తెలీదు. ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామని ఆలోచించాలి కదా. ఆలోచించిందా? లేదే. అది కాదు, నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. మహేష్ని వచ్చి కలెక్ట్ చేసుకోమని ఫోన్ చేస్తాను. తను ఆల్రెడీ వేరే పని మీద ఉన్నాడు, రాడు. నువ్వే వెళ్ళిచ్చిరా. ఏమైనా పనుందా? అది పనంటే ఏంటి లావణ్య, ఇప్పుడు నాకొద్దు. ఇంకో గంటలో గుండెలు బ్లాస్ట్ అయ్యే న్యూస్ వస్తుంది. నాకిష్టం లేని చోట నువ్వున్నా నీకై నువ్వు నిజాయితీగా నాకు ఫోన్ చేసావు చూడు, అది నాకు నచ్చింది. ఇప్పుడు నేను చేయబోయే పని మంచి పనైనా అలేఖ్య ఇష్టపడదు. ఐశ్వర్య భర్తగా సంతకం చేసినందుకే అంత సీరియస్ అయిన మనిషి ఇలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయితే ఇంకెంత సీరియస్ అవుతుందో. అయినా నిజం చెప్పాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదైనా వేరే పనుందా అని అడుగుతున్నాను. నిజమే చెప్తాం, చెప్పి చూద్దాం. అలేఖ్య, నీకో విషయం చెప్పాలి. ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ పోయిన విషయం నీకు తెలుసు కదా. ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితి అంత ప్రమాదకరంగా ఉంది. అందుకని నువ్వు స్పర్మ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నావా? చెప్పు, ఐశ్వర్య బిడ్డకి తండ్రిగా ఉండడానికి వెళ్తున్నావా? అలేఖ్య, ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు? డాక్టర్ స్పర్మ్ బ్యాంక్ ని కన్సల్ట్ చేస్తుంది. ఈ కాకమ్మ కబుర్లు నాకు చెప్పొద్దు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కలగ చేసుకోవడం నీకంత మంచిది కాదు సూర్య. నువ్వు ఐశ్వర్య దగ్గరికే కాదు, అసలు బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కామ్గా ఇంట్లోనే కూర్చో. అలేఖ్య, అర్థం చేసుకో. అక్కడ ఐశ్వర్య పరిస్థితి. నాకు ఐశ్వర్య కడుపు కాదు, నా కుటుంబం ముఖ్యం. ముఖ్యంగా నువ్వు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో తలదూర్చకుండా ఉండడం ముఖ్యం. ఇప్పుడు ఐశ్వర్యకి కడుపు రావడానికి నువ్వు సాక్షిగా ఉంటే జీవితంతో ఆవిడికి బానిసగా మారాల్సి వస్తుంది. అయినా పరాయి ఆడదాని కడుపు గురించి నా భర్తకి జాగ్రత్తలు చెప్పాల్సి రావడం, అసలు ఈ విషయం నాతో చెప్పడానికి, నన్ను అడగడానికి నీకు నోరెలా వచ్చింది సూర్య? అలేఖ్య, అలా ఎందుకు అనుకుంటున్నావు? అవతల తన ప్రాణం. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? వద్దు అంటున్నాను కదా.
ఏ పనైనా నీకు చెప్పి చేస్తానని చెప్పడం బుద్ధి తక్కువైంది, అంతే కదా? అచ్చా, నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? నీ ఫీలింగ్స్ కన్నా నీ అనుమానాల కన్నా అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడటం నాకు ముఖ్యం. నేను వెళ్తున్నాను. నిన్ను ఇల్లు కదలనివ్వను. నేను వెళ్ళి తీరుతాను. ఎలా వెళ్తావో నేను చూస్తాను. అలేఖ్య, అలేఖ్య, ఎక్కడికి? నా మాట విను. అలేఖ్య, 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 తలుపుతే అక్కడ ఒక ప్రాణం ప్రమాదంలో ఉంది. అలేఖ్య, నా మాట విను ప్లీజ్. నన్ను వెళ్ళని. సూర్య, ఏంటి ఏంటి అలా అయిపోయావు? నీకేదైనా పనుందా అని అడుగుతున్నాను. బాబోయ్, ఈ విషయం చెప్తే అలేఖ్య ఖచ్చితంగా నన్ను కదలనివ్వదు. ఐశ్వర్యని కాపాడుకోవాలంటే అలేఖ్యకు చెప్పకుండా వెళ్ళటం ఒక్కటే దారి. పనే లేదు, చెక్కి మహేష్కి చెల్తాను. మిస్టర్ సూర్య, డాక్టర్, నేను ఐశ్వర్య గారింట్లో ఉన్నాను. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను. త్వరగా రండి. సరే, ఉంటాను. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ఐశ్వర్య గారు ఎక్కడా? పైన ఉన్నారు, రండి. మై గాడ్, ఐశ్వర్య ఎలా ఉంది? డాక్టర్, చాలా చాలా నీరసంగా ఉంది. అదేమిటి, నీరసంగా ఉందని మళ్ళీ లేవటం దేనికి? వాష్రూమ్కి వెళ్ళాలి. ఐశ్వర్య ఏది డాక్టర్? ఏమైంది? ఎందుకలా నీరసంగా ఉన్నారు? ఉదయం నుంచి ఒకటే వాంతులు అవుతున్నాయి.
కడుపులో ఇబ్బంది ఉందన్నాను కదా, వామిట్ అవ్వటం వల్ల ఇప్పుడు కాస్త నార్మల్గా ఉంది. సరే మీరిలా పడుకోండి, టెస్ట్ చేస్తాను. ఎలా ఉంది డాక్టర్ నా బేబీ? హెల్తీగా ఉందా? 100% హెల్దీగా ఉంది. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మీరీ మందులు ఈ పూట నుంచే కంటిన్యూ చేయండి. ఈ క్షణం నుంచి మీరు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి ఆవేశపట్టం లాంటివి చేయకండి. కానీ డాక్టర్, ఇప్పటిదాకా నాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవి కనిపించడం లేదు. అంటే పొట్ట పెరగడం లాంటివి ఏమీ లేవు. ఎందువల్ల? ఇక ముందు అన్నీ ఫేస్ చేస్తారు, నాది గ్యారంటీ. సరేనా? డాక్టర్, ఏంటి ఐశ్వర్యకి అంత భరోసా ఇచ్చారు? మీరావిడికి జీవితాన్నే ఇచ్చారు. నేను ఆ మాత్రం భరోసా ఇవ్వలేనా? ఏం డాక్టర్ మీరనేది? నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పద్ధతి ఏదైనా మీరు ఆవిడికి గర్భధానం చేశారు. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె గర్భవతి. ఏంటి డాక్టర్ మీరనేది? ఎస్ మిస్టర్ సూర్య, షీ కన్సీవ్డ్. ఐ కెన్ టెల్ దిస్ విత్ మై ఎక్స్పీరియన్స్. ఇంకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఆవిడ భర్త చనిపోయాడన్న విషయం ఆవిడికి ఎలా చెప్పాలా అన్న దాని గురించే. నిజానికి ఆమెకు 5 నెలలు దాటేదాకా ఈ విషయం దాచడం మంచిదని నా అభిప్రాయం. ఆలోచించుకోండి. నేను వస్తాను. ఐశ్వర్య గర్భవత? ఏంటిది? ఎలా ఎలా ఫీల్ అవుతుంది? నేను గర్భధానం చేశానంటుందేంటి డాక్టర్? ఇప్పుడు ఐశ్వర్యని ఏమని అడగాలి? నువ్వు గర్భవతివా నేను తను అడిగితే? అంటే ఇంతకు ముందు వరకు నేను గర్భవతిని కానా అని తనని అడిగితే ఎలా సాధ్యం? అంటే ఐశ్వర్య అచ్చి ఇంత
దారుణమైన ఆలోచన నాకు ఎలా వచ్చింది? ఐశ్వర్య లాంటిది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మరి తన గర్భవతి అవటం ఎలా సాధ్యం? ఎలా ఎలా సాధ్యం? అదేంటి అలా వెళ్ళిపోతున్నారు? సూర్య, సూర్య, సూర్య! ఏంటి సూర్యకేమైంది? You are in time. అంటే మీరు వస్తే వాచ్లో టైం కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. టైం విలువ తెలియని వాడికి జీవితం విలువ తెలియదని నా అభిప్రాయం. You are really great. Shall we start? Sure. మేడం, Take this, Amulya. Thank you. మీరు చాలా మంచి ప్లేయర్. ఇంట్లో బిలియర్డ్స్ బోర్డు ఉందా? యా ఉంది, కానీ టైం ఉండదు. ఏ ఏదో ఒక ప్రాబ్లం ఎవర్ గ్రీన్ గా ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పదు కదా. ఎస్కేప్ అవ్వచ్చుగా. ఏదో పద్యం చెప్తారే, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. వావ్. బట్ నేను మాత్రం అలా కాదు. ఐ ఇన్వైట్ ప్రాబ్లమ్స్. సమస్యలకి ఎదురెళ్ళడం నాకు అలవాటు. సమస్యల నుంచి తప్పించుకుంటే ఏదో ఒక రోజు మనకి మనమే పెద్ద సమస్య అవుతాం. మీరు చాలా కమిటెడ్. ఇంత కమిట్మెంట్ నాకు మా ఆయనకు ఉంటే మా కాపురం ఇలా ఉండేది కాదు. అవును, అడుగుదామని మర్చిపోతున్నా. అసలు నువ్వు చచ్చిపోయావని చెప్పాల్సిన అవసరం నీ భర్తకేంటి? చెప్పా కదా అమూల్య, నాకు సొసైటీలో తన భార్య స్థానం ఇవ్వటం సూర్యకి ఇష్టం లేదు.
ఇష్టం లేకపోతే మాత్రం చచ్చిపోయిందని చెప్పడం ఎందుకు? ఉహుం, నాకు తెలుసు అదై ఉండదు. ఇంకేదో రీజన్ ఉంది. ఏమో మరి ఆయన ఉద్దేశం ఏంటో. నాకు తెలిసింది మాత్రం ఇదే. మీ పెళ్లి విషయం ఇంకెవరికి తెలీదా? మీ ఆయన అలా చేస్తుంటే ఎవరు అడ్డు చెప్పరా? మా పెళ్లి విషయం మా అమ్మా నాన్నలకి తెలుసు. ఆ తర్వాత ఐశ్వర్యకు తెలుసు. ఐశ్వర్యకు తెలుసా? తెలుసు. ఐశ్వర్యకు మొత్తం విషయాలు తెలుసు. అవును, ఆవిడ పేరు చెప్పగానే అంతలా రియాక్ట్ అయ్యావు. ఆవిడ మీకు తెలుసా? ఆ, భారతం తెలుసుకుంటే చాలు. కర్ణుడి గురించి సపరేట్గా తెలుసుకోవాల్సిన పని లేదు. నీ గురించి మీ ఆయన గురించి తెలుసుకుంటే ఐశ్వర్య గురించి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అమ్మా, నువ్వు ఈజీగా దొరికేంత తెలివి తక్కువ దానివి కాదు అలెక్య. యు ఆర్ వెరీ క్లెవర్. సరే, ఈ విషయం చెప్పు. మీ పెళ్లి గురించి ఐశ్వర్య అబ్జెక్ట్ చేయలేదా? అయ్యో, అదెందుకు అడుగుతున్నావు? అసలు ఐశ్వర్య సూర్య తోడు దొంగలు. ఏ విషయమైనా వాళ్ళిద్దరి మధ్య సమాధి కావాల్సిందే తప్ప బయటికి రాదు. సూర్య ఏం చేసినా దానికి ఐశ్వర్య సపోర్ట్ ఉంటుంది. ఐశ్వర్య ఏం అడిగినా సూర్య క్షణాల్లో చేసి పెడతాడు. మీకు విషయం తెలుసా? సూర్య నేను చచ్చిపోయానని చెప్పాడంతే. ఐశ్వర్య అయితే ఏకంగా సమాధి కట్టించింది తెలుసా? ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకన్నా తెలుసా? పూర్తిగా. ఈ సృష్టిలో ఏ ప్రాణికైనా అసలు తెలియని విషయాలు రెండు. ఒకటి తను పుట్టినప్పుడు ఎలా ఉందన్నది, రెండు తను పోయాక ఏం జరుగుతుందన్నది. నేను పుట్టినప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కాని పోయాక ఎలా ఉంటుందో అన్నది నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది. దారుణం, అమానుషం. నిజంగా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. మీకిప్పుడు వేరే ఏదైనా పనుందా? ఎందుకు? మీరు రాత్రి ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదా? దేనికో చెప్పు. టైం ఉందంటే మీకు నా సమాధి చూపిస్తాను. ఓకే, పద. చిన్నాళ్ళు ఇలాంటి కసాయి వాళ్ళ మధ్య బతికానా? బయటికి వెళ్ళిన భర్త మనసులో ఇంతటి దారుణమైన ఆలోచనలుంటాయా? ఇదే, ఇక్కడే నా సమాధి ఉంది. లోపలికి వెళ్ళండి, ఇంకా లోపలికి. ఇక్కడే ఆపండి. రా. రాముల్య,
పూర్వ ఇది? అంతా నా తలరాత. బాబు, ఇంతకీ ఎవరి తల్లి మీరు? నేను చెప్తానులే గాని ఇంతకీ ఈ తోట ఐశ్వర్యదేనా? అవునమ్మా. ఓ, ఏ? అదిగో ఆ సమాధి ఎవరిది? ఐశ్వర్యమ్మ గారి స్నేహితురాలంటమ్మా. పేరు అదేదో ఉన్నదే. అపూర్వ? అవును, అపూర్వ. అపూర్వ చచ్చిపోయిన తల్లి. సమాధి కట్టించింది మా తల్లి. ఇంకెవరున్నారమ్మా ఈ మాదిరిగా ఈ రోజుల్లో? సొంత బిడ్డలే చీ పోరా కొడక అంటుంటే ఏడనో స్నేహితురాలికి ఇంత చేసిందంటే గొప్పే కదమ్మా. చూసావా అమూల్య, ఏ మనిషి బతుకుండగా తన సమాధి తను చూసుకోలేడు. బహుశా ఈ సృష్టిలో అదృష్టం దక్కింది నాకేనేమో. స్వామి, ఎందుకు నా జీవితంలో ఎన్ని పరీక్షలు పెడుతున్నావో, నా నుంచి ఏం ఆశించి పెడుతున్నావో నాకు తెలియదు. ఆంజనేయాయ విద్మహే రామదూతాయ తన్నో కవి. నువ్వు పెట్టే ఏ పరీక్షనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత కష్టమైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కోదండ సీతారామచంద్ర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కానీ ఒక్కటే కోరిక, ఎవరు మంచో ఎవరు చెడో స్పష్టంగా గుర్తించేలా చెయ్యి. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు, సర్వత్రా దిగ్విజయమస్తు. అందులో మాత్రం పొరపాటు పడకుండా చూడు స్వామి. శ్రీరామ పత్నే చ దేమహే తన్నో జనకతనయా ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే రామదూతాయ తన్నో కవి ప్రచోదయాత్. హారతి తీసుకోండమ్మా. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదరాయ దాక్షం రామం నిజాజర వినాశకరం నమామి. మంగళంగో సరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తుతనోజాయ సార్వభౌమాయ మంగళం. సర్వేస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు.
చేస్తున్నావురా ఇక్కడ? నిన్నేరా పిలుస్తుంటే పలకవే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంట్రా ఇది? ఏంట్రా ఈ కర్మ? ఎందుకు ఇలా చేశారు? మీరు చెడి నన్ను చెట్టుదాన్ని చేశారు కదరా. మిమ్మల్ని ఎలా చూసుకున్నాను? చివరికి ఏం చేశారు? మావయ్య మాటలు విని శ్రావణ్ణి నమ్మాను. వాడికే నా ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. నేను మీ అందరినీ సమానంగానే చూశాను. కానీ వాడు, ఆ శ్రావణ్ గాడు నా మంచితనాన్ని స్వార్థానికి వాడుకున్నాడు. మీరసలు పట్టించుకోకుండా నన్ను చెడ్డదాన్ని చేశారు. ఏరా, నాటకాలు పై ఎత్తులు ఎందుకురా? డైరెక్ట్ గా చెప్తే నేను విననా? నేను ఎలాంటి దాన్నో ఐశ్వర్యకి తెలీదా? జగ్గప్పకి తెలీదా? నీకు తెలీదా? సరే, ఒకవేళ ముందు పొరపాటు పడ్డా అర్థమయ్యేలా నచ్చ చెప్పడానికి మీకు ఓపిక లేకుండా పోయిందా? సాత్విక్, నేనెప్పుడైనా ఎవరికైనా హాని చేశానా? శ్రావణ్ చెడ్డవాడని తెలిస్తే మీనాక్షిని వాడికిచ్చి చేస్తానా? దాని బతుకు నీ బతుకు ఎందుకు నాశనం చేస్తాను? మొత్తానికి నన్ను ఈ లోకం ముందు నన్ను చెడ్డదాన్ని చేసి వదిలారు కదరా. ఛా! శ్రావణ్ మంచివాడు కాదన్నారు. నేను ఎందుకు అని అడిగితే అర్థం చేసుకో అన్నారే కాని అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేదు? మీరొక్క మాట అంటే నేను నమ్మాలా? అసలు మిమ్మల్ని మాత్రం ఎలా నమ్మాలి? శ్రావణ్ గురించి ఐశ్వర్య చెప్పింది. తను మంచిదే, నాదే పొరపాటు అనుకునే లోపు సూర్య కోసం అపూర్వకి బ్రతికుండగానే సమాధి కట్టిందని తెలిసింది. ఇంకెలా నమ్మను? సూర్య మోసం చేశాడు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలాయి. మరెలా? ఎవరిని నమ్మాలి? ఎలా నమ్మాలిరా? ఏదేమైనా నీకు మీనాక్షికి నా వల్లే అన్యాయం జరిగింది. అది జీవితాంతం నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఊరుకోనరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే సరిచేస్తాను. మీ ఇద్దరికీ న్యాయం చేస్తాను, చేసి తీరుతాను. అమ్మా, మీ ప్రసాదం. మీనాక్షి, కమాన్.
జాగ్రత్త నాన్న. అలాగే నాన్న. ఏయ్ దొంగ, నీ పని చెప్తా ఉండు. ఏయ్ మీరు ముందు కూర్చోండి. ఏంటి మేడం, మొన్న డాక్టర్ ఏం చెప్పారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఈ టైంలో ఈ ఎండలో మీరు బయటకు వెళ్ళడం అవసరం అంటారా? నాకు చాలా అవసరం లావణ్య. నాకు ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది. అక్కడ రెడ్డి గారు ఆయన ఇంటికి అశ్విని తీసుకొచ్చారట. నేను వెంటనే దాన్ని చూడాలి. అసలు అశ్విని ఎవరో తెలుసా? ఓ అల్లరి పిల్ల. అరే రెడ్డి గారు, సర్ప్రైజింగ్. నిజంగా నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. తెలుసు, మీకు రిస్క్ ఇవ్వకూడదని మేమే మీ దగ్గరికి వచ్చాం. ఓ రెడ్డి గారు వచ్చా అంటున్నారు. నాకు మీరొక్కరే కనబడుతున్నారు. మీ వెనక ఎవ్వరూ కనబడటం లేదు. చిన్ని చిన్ని కాళ్ళు, బుజ్జి బుజ్జి చేతులు, బంగారు కళ్ళు, ఇవేవి కనిపించడం లేదు. అల్లరి నవ్వు అస్సలు వినిపించడం లేదు. రెడ్డి గారు, మన బంగారు అశ్విని రాలేదా? ఓయ్ దొంగ! ఏమే దొంగ, ఎప్పుడొచ్చావు? 1 వీక్ అయింది దొంగ. 1 వీక్ అయితే ఇప్పుడా వచ్చేది? ఆ విషయం నన్ను కాదు, మా డాడీని అడుగు దొంగ. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో. పైన బాల్ ఉందమ్మా, వెళ్ళి ఆడుకో. వెళ్ళు. రెడ్డి గారు, ఇదేంటి మిమ్మల్ని డాడీ అంటుంది? ఏం లేదండి, తనకంటూ ఎవరూ లేరని ఫీల్ అవుతోంది కదా. మొన్న రోజు మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని అడిగింది. పిలువమ్మా అన్నాను. అప్పటినుంచి అలానే పిలుస్తోంది. నాకంతా తమాషాగా, సర్ప్రైజింగ్గా ఉంది. నేను అపూర్వ గురించి చెప్పగానే మీరు వెళ్ళటం, పాపం తీసుకురావటం, పాప మిమ్మల్ని డాడీ అనటం, అంతా కల్లో జరిగినట్టుగా చకచక జరిగిపోయాయి. అసలు పాపని ఇంటికి తెచ్చుకోవాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? ఎండాకాలంలో చలిని, చలికాలంలో ఎండని కోరుకోవడం మనిషి నైజం. బాధ్యతలు లేని మనిషి బంధాల్ని కోరుకోవడం సహజం. మీరేదో విషయంలో చాలా బాధపడుతున్నారు. నా విషయంలో కాదు కదా? చచ్చా, అలాంటిదేం లేదు. నిజానికి పాప విషయంలో మీరు చేసిన సాయం జీవితంలో మర్చిపోలేంది. అదేంటండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదే. మరెందుకు ఫీల్ అవుతున్నారు? మీ కమిట్మెంట్ చూసి కన్నీళ్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు మీకు అపూర్వ భర్తకి ఎంత తేడానో చూసారా? కన్న బిడ్డని ఇంతవరకు చూడటానికి కూడా రాలేదు.
పసిబిడ్డ అనాథ అని ఫీల్ అవుతోందని డాడీ అని పిలిపించుకుంటున్నారు మీరు. మీ ఇద్దరికి మనిషికి మృగానికి ఉన్నంత తేడా ఉంది. ఏంటమ్మా అశ్విని ఇది? చూసుకోక్కర్లేదు? చూసే వేశాను డాడీ. బాల్దే తప్పు. నేను అటేస్తే ఇటు వచ్చింది. ఇప్పుడు జగ్గప్ప అసలు రియాక్షన్ ఏంటో తెలుస్తుంది. డాడీ ఎందుకలా కోపడ్డారో తెలుసా దొంగ? ఆంటీ పొచ్చలో బుజ్జి పాపాయి ఉంది. ఆ పాపాయికి తగులుతుందేమోనని. బొజ్జలో అన్నం ఉంటుంది గాని పాపాయి ఉంటుందా దొంగ? ఉంటుంది దొంగ. ఇంకో 7 months లో, అంటే నీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కి నీకు ఆడుకోవడానికి బుజ్జి తమ్ముణ్ణో బుజ్జి చెల్లెన్నో ఇస్తానుగా.